యోగా ఇది ఇప్పటిది కాదు, ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ఏమాత్రం క్రేజ్ తగ్గని ఓ ఆసన ప్రక్రియ. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందాన్ని పెంచడమే కాదు, మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ యోగాలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో రకరకాల యోగా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. నేటి యువత దీనిని బాగానే ఫాలో అవుతుంది. రోజు రోజుకు యోగాకు క్రేజ్ పెరుగుతుంది. ఒంటికి యోగా మంచిదే అంటూ విశాఖలో ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ కు ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. క్షణం తీరికలేని పనులు, ఉరుకులు పరుగుల జీవితం, పెరుగుతున్న ఖర్చులు, ప్రశాంతత లేని జీవనం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, లేట్ నైట్ పార్టీలు, ఇది ఆధునిక మనిషి జీవన శైలి. ఇవన్నీ మనిషి ఎదుగుదలపై ఏమో కానీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక అనారోగ్య సమస్య రాకెట్ స్పీడ్ తో చుట్టుముడుతోంది. ఇలాంటి హైటెక్ లైఫ్ స్టైల్ తో పాటుగా హెల్త్ పై కూడా నేటి యువత దృష్టి పెట్టడం మొదలెట్టింది. ఈ మధ్య కాలంలో యోగాపై ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యోగా ఎంతో ప్రశస్తమైనది. ఇది ఈనాటిది కాదు, అనాదిగా వస్తున్న ఆరోగ్య మంత్రం. మనిషి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండాలంటే ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని గురువులు తెలియజేస్తున్నారు. యోగాతో భారతదేశం ఆరోగ్య భారతంగా అవుతుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాసనాలను భాగంగా చేయగలిగితే మానసిక ప్రశాంతతతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఆశ్చర్యం లేదు. మొత్తానికి అన్నింటికీ ఓ రోజును కేటాయించినట్లే యోగాకు కూడా జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకోవడం భావితరాలకు మంచి మెసేజ్ ఇచ్చినట్లే. అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని అందరి సమష్టి కృషి అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందనతో ప్రపంచ పటంలో ఏపీని ఉన్నతంగా నిలబెడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని, అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలుంటాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు యోగా డే కార్యక్రమానికి వస్తారని, ఎవరు ఎటు వెళ్లాలి, ఎక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి అనే విషయంలో ముందుగానే గైడ్ చేయాలని సీఎం తెలిపారు. ట్రాఫిక్ సహా ఏ ఇబ్బంది ఉండకూడదని, అందరూ నిర్దేశించిన ప్రాంతానికి చేరుకునేలా చూడాలని సీఎం సూచించారు. యోగా డే కంటే ముందు 2 సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 7న ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలియజేశారు. 14న రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్ధం చేస్తారు. తద్వారా యోగా డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు 1.77 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 5,353 మందిని మాస్టర్ ట్రైనర్లుగా గుర్తించి వీళ్ల ద్వారా 1.48 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలియజేశారు.